హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు త్వరగా అయిపోయే ఒక కూర గురించి చెప్తానండి. ఇది కూడా తమిళనాడులో బాగా చేసుకుంటారు. మా అత్తగారు నేర్పారండి నాకు ఇది. ఏం లేదు ఫ్రెండ్స్, ఇంట్లో వంకాయలు కనుక ఉంటే వంకాయలు సన్నగా తరిగి పెట్టేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు వేసేసి కొంచెం నీళ్లు పోసి దాంట్లోనే కొంచెం చింతపండు కూడానండి, కొంచెం మనం పులుపు ఎంతవరకు తినగలుగుతామో కొంచెం చింతపండు కూడా వేసి అలా ఉడకపెట్టాలండి. ఉప్పు వేయలేదు నేను, కారము, పసుపు. అది ఆ నీరు కొంచెం ఇంకే వరకు ఉడకపెట్టాలండి. చక్కగా మగ్గిపోతుందండి వంకాయ. చకచక చేసుకోవచ్చు. అసలు ఇది స్పీడ్గా అయిపోయే వంటకము, చాలా రుచిగా కూడా ఉంటుందండి. ఆ నీరు ఎసరు కొంచెం తగ్గిన తర్వాత ఏం చేయాలనేది నేను మీకు చూపిస్తానండి. బాగా ఉడుకుతుందండి. ఇంకొక 5 ఆర్ 7 మినిట్స్లో ఆ నీరంతా ఇంకిపోతుంది. అప్పుడు కాస్త ఉప్పు వేసుకొని మనము మెతుపుకోవాలండి. ఇది వంకాయ బజ్జీ అవుతుంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మొత్తం బాగా మగ్గిపోయిందండి, ఎక్కువ వేసరలేదు. ఇప్పుడు మనం దింపేసుకోవాలి. దింపేసుకొని మనకు తగినంత ఉప్పు దీంట్లో వేసి బాగా పప్పు గుత్తితో మెదుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, తగినంత ఉప్పు వేసేసుకున్నాను. చక్కగా మెదిపేసుకుంటే గుజ్జు గుజ్జుగా బజ్జీ తయారవుతుందండి, వంకాయ బజ్జీ. ముక్క కొంచెం నలిగే వరకు ఇలా కచ్చాపిచ్చాని మెదుపుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. ఏమీ లేవు అనుకున్నప్పుడు ఎప్పుడు వంకాయ టమాటా, వంకాయ పాలు పోసి, వంకాయ అలాగా, వంకాయ ఇట్లా కాకుండా ఇది పొయ్యి మీద పడేసుకుంటే 4 ముక్కలు కోసి చక్కగా ఇదొక వెరైటీ బజ్జీ తయారవుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి. ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి. మామూలుగా తాలింపు దినుసుల్లో ఏమేమైతే వేస్తామో అవన్నీ వేయాలండి. జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కొంచెం ఇంగ వేసుకోండి ఫ్రెండ్స్. మాడకుండా దోరగా తాలింపు పెట్టుకొని
అసలు వాసనే కమ్మగా వస్తుందండి. తాలింపు ఇంకా వేసాం కదా. చూడండి, వంకాయ బజ్జీ తయారండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చేసి చూడండి. త్వరగాను అయిపోతుంది. మనం జర్నీలో కూడా చకచక ఇది చేసుకొని కూడా తీసుకెళ్ళవచ్చు. ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.